అందరికీ నమస్తే. కమిషనరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు ప్రచురించినటువంటి ఎస్జిటి 1A టెట్ పేపర్ని అయితే మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. 150 మార్కులకు ఉంటుంది. ఎస్జిటి 1A తెలుగు సైకాలజీ. ముందుగా కింది వాణిలో అభ్యసనగా పరిగణించగలిగే మార్పు ఏమిటి అంటే ఆప్షన్ 3 అనుభవము శిక్షణ వల్ల కలిగే మార్పు. సీసోర్ మెజర్స్ ఆఫ్ మ్యూజికల్ టాలెంట్ టెస్ట్ అనేది ఒక డాష్ సహజ సామర్థ్య పరీక్ష. ఒక విద్యార్థి మొదటి పీరియడ్లో నేర్చుకున్న మొక్క భాగాలు అనే భావన రెండో పీరియడ్లో జనాభా పెరుగుదల భావనను నేర్చుకోవడానికి అడ్డంకిగా మారి మర్చిపోవడాన్ని ఇలా పిలుస్తారు: పురోగమన అవరోధం. కింది వాటిలో సరైనటువంటి జతను గుర్తించండి అని అన్నారు. మీరు ఒకసారి ఈ జతపరచడాలని మీరు ఒకసారి గమనించండి. దీంట్లో సరైనటువంటి ఆన్సర్ ఏమంటే పీఠభూమి దశ అభ్యసన వేగం తాత్కాలికంగా నిలిచిపోవడం. ప్రతిస్పందనకు ప్రతిఫలానికి మధ్య సంబంధం ఏర్పడుతుందని తెలిపేటటువంటి సిద్ధాంతం ఏమిటి అని అడిగారు. కార్యసాధక నిబంధన సిద్ధాంతం. సంఖ్యాభాష వీరి కొరకు ఉద్దేశించినది. శ్రవణ లోపం కలవారు. రైట్ ఆన్సర్. ఈనాడు నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం రేపు ఏ స్థాయిలో ఉండాలో నేను నిన్ననే ఆలోచించుకొని ఉండడమే అన్న మెక్ ఐవర్ వాక్యము కింది రకపు ప్రేరణ, సాధన ప్రేరణ. ఆనందదాయక అభ్యసనం అంటే భయరహిత వాతావరణంలో అభ్యసనం. ఒక ఉపాధ్యాయుడు తరగతిని 5 ఉప సమూహాలుగా విభజించి ఒక సభ్యుడు ఒక ఉపభావనను మిగిలిన సభ్యులకు బోధించేలా కేటాయించడం జరిగింది. ఇది ఈ పద్ధతికి ఉదాహరణగా చెప్పవచ్చు. ఇది ఈ పద్ధతిని సూచిస్తుంది. సహకార అభ్యసనం. జాతీయ విద్యా విధానం 2020 ఈ అంశంపై ప్రధాన దృష్టి సారించింది. సమ్మిళిత మరియు సమాన విద్య. రైట్ ఆన్సర్. కింది పద్ధతి ఎన్సిఎఫ్ 2005కి ఆధారం. నిర్మాణాత్మక వాదం. కరెక్ట్ ఆన్సర్. మకరెంకో యొక్క విద్యాతత్వం కింది వాదంతో సారూప్యత కలిగి ఉంటుంది. సాంఘిక నిర్మాణాత్మకత. నేషనల్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ పాలసీని రూపొందించినటువంటి సంవత్సరం ఏమిటి? 2003. ఓపెన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ నందు ఎస్పిఓసి పూర్తి రూపం బేస్డ్ ఆన్లైన్ కోర్సెస్. ఇది క్లిష్ట పరిస్థితుల్లో వెనుకకు మరలే మానసిక చేతనా స్థితిని ప్రదర్శించే రక్షక తంత్రం. ప్రతిగమనం. ఇది నేర్చుకున్న పనిని మళ్ళీ మళ్ళీ చేసే సామర్థ్యం. స్మృతి. రైట్ ఆన్సర్. వగై వక్రమునకు మరో పేరు సంచిత పౌనపుణ్య వక్రం. పూర్వ బాల్య దశకు సంబంధించి మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల అభిప్రాయం పూర్వ ముఠా వయస్సు, అన్వేషణాత్మక వయస్సు. రైట్ ఆన్సర్.
రచయితలు వారి పుస్తకములకు సంబంధించి సరైనటువంటి సమాధానంను గుర్తించండి. ఒకసారి మీరు ఇక్కడ ఇచ్చినటువంటి రచయితలు పుస్తకాలను ఒకసారి చూడండి. దీంట్లో బందూరా సైకలాజికల్ మోడలింగ్, స్పియర్‌మ్యాన్ ద ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్, గార్డెనర్ ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్, చాప్లిన్ డిక్షనరీ ఆఫ్ సైకాలజీ రచించడం జరిగింది. ఇది రైట్ ఆన్సర్. విలువల అధ్యయనం అనే మాపనాన్ని తయారు చేసిన వారు ఎవరు? ఆల్పోర్ట్, వెర్నర్, లిండ్జే. కెరటం నాకు ఆదర్శం. అది లేచి పడుతున్నందుకు కాదు, పడినా లేస్తున్నందుకు అనేది వ్యక్తి యొక్క దీని దృఢత్వాన్ని సూచిస్తుంది. వైఖరి ఆత్మభావనకు సంబంధించి సరైనటువంటి ప్రవచనాలను గుర్తించండి. ఇందులో కార్ల్ రోజర్స్ ప్రకారం ఇది 3 మూలకాలను కలిగి ఉంటుంది. క్యూ షాట్స్‌ను ఆత్మభావన మదింపుకు ఉపయోగిస్తారు. ఈ 2 కూడా కరెక్ట్ ఆన్సర్సే. కాలక్రమ పట్టికతో సంబంధం లేకుండా స్వేచ్ఛ, సహకారం ఆధార సూత్రాలుగా సాగే వైయక్తిక విద్యార్థి కేంద్రీకృత బోధనా విధానం ఏమిటి అంటే డాల్టన్ ప్రణాళిక. డస్టర్ యొక్క అసాధారణ ఉపయోగాలు చెప్పమని విద్యార్థులను అడగడం ద్వారా ఉపాధ్యాయుడు కొలవదగినటువంటి అంశం ఏమిటి అంటే సృజనాత్మకత. కొత్త నగ తయారీలో స్వర్ణకారుడికి అవసరమైనటువంటి ప్రజ్ఞ రకం యాంత్రిక ప్రజ్ఞ. బ్రోనర్ ప్రకారం తృప్తిని కలిగించే అంతర్గత ప్రేరణా కారకాలు ఏమిటి? కుతూహలం, ఉత్సుకత, అభ్యసన పట్ల ఆసక్తి, సమస్య పరిష్కార మార్గం రైట్ ఆన్సర్. ఎలక్ట్రా కాంప్లెక్స్లోని ప్రత్యర్థులు ఎవరు? తల్లి వర్సెస్ కూతురు. మానవ వికాస సూత్రానికి సంబంధించి సరైనటువంటి వాక్యం ఏమిటో చెప్పండి అని ఉంది. వికాసము అవిచ్ఛిన్నంగా సాగుతుంది. ఒక వ్యక్తిలోని నిర్దిష్టమైన జ్ఞానం, నైపుణ్యం లేదా నిర్వహించదగినటువంటి ప్రతిస్పందన సముదాయమే డాష్ అని అన్నారు. సహజ సామర్థ్యం దాని యొక్క రైట్ ఆన్సర్. ఈ ఆలోచన రకంలో సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది. నిర్దేశిత ఆలోచన రైట్ ఆన్సర్. సైకాలజీ పూర్తయింది. లాంగ్వేజ్ 1 తెలుగు. కావ్యము రసాత్మకము, రసము భావనాభూతి, భావనాశక్తి అను నింద్రజాల మహిమచే లబ్ధమగును. భావనాశక్తి కవికి సొమ్మగును, బలమగును, అండగును నుండి కావ్య నిర్మాణ విషయమున కృష్ణ సారథ్యం వలె సహాయకారగును. భావములను అంతములు అట్లే భావస్వరూపములగు శైలులు అనంతములు. పై గద్యాన్ని అనుసరించి సత్యం ఏమిటి అని అడిగారు. భావస్వరూపములగు శైలులు అనంతములు అది రైట్ ఆన్సర్. శేషేంద్ర కవిత్వంలో ప్రతీకలున్నాయి, వాక్య లయం ఉంది, ఆలంకారిక ప్రతిభ ఉంది, అపూర్వ భావ చిత్రాలున్నాయి, ఇంద్రజాల ప్రయోగాలున్నాయి, అభ్యుదయ విప్లవ కవిత రహస్యాలున్నాయి. వినూత్న భావావిష్కరణానికి శేషేంద్ర కవిత మారుపేరు. ఒక మాటలో కవితా లక్షణాలు, సామాజిక సిద్ధాంతాలు కలగలిపి ఉన్నదే శేషేంద్ర కవిత్వం. పై గద్యాన్ని అనుసరించి అసత్యం ఏమిటి అని అడిగారు. దీంట్లో ఆధ్యాత్మిక లక్షణాలు, సామాజిక సిద్ధాంతాలు కలిపినదే శేషేంద్ర కవిత్వం అనేది అసత్యం. అది రైట్ ఆన్సర్. పలికెడిది భాగవతమట,
పలికించు విభుండు రామభద్రుండంట. నే పలికిన భవహరమగునట. పలికెద వేరొండుగాద పలుకగునేల. పై పద్యంలో పోతన ఏం చెప్తున్నాడు అంటే, రామచంద్రుని దయతో భాగవత రచనకు పూనుకుంటున్నానని చెప్పాడు. అన్నాతి గోడ హరుడగు నన్నాతిని గోడ కొన్న నసురు గురుండవు నన్న తిరుమల రాయుడు కన్నొకటి లేదు గాని కంతుడు గాడే. పై పద్యంలో తిరుమల రాయిని వీరితో పోల్చారు. శంకరుడు, శుక్రాచార్యుడు, మన్మధుడు. ఇది రైట్ ఆన్సర్. వెంకట పార్వతేశ కవులుగా పేరు పొందిన వారు ఎవరు? బాలాంత్రపు వెంకట్రావు, ఓలేటి పార్వతేశం. కరిగొండ వెంగమాంబ అష్టఘంటాల ప్రత్యేకత. 8 మంది రాతగాళ్ళతో తన గ్రంథాలకు ప్రతులు రాయించడం. రైట్ ఆన్సర్. మర్రి చెట్టు, డూడు బస్వన్న పాఠ్యాంశాలు ఈ ప్రక్రియలకు చెందినవి. స్వాగతం, జీవిత చిత్రం. రైట్ ఆన్సర్. సంస్కృతి సాంప్రదాయాలు ఇతరత్వంగా గల పాఠ్యాంశాలు ఏమిటి అని అడిగారు. మొదటిది ముగ్గుల సంక్రాంతి, ఇటింగ్ పండుగ. ఈ రెండు కూడా సంస్కృతి సాంప్రదాయాలకు ఇతరత్వంగా ఉన్నటువంటి పాఠ్యాంశాలు. కింది పదాలను వాటి అర్థాలతో జతపరచండి అని అడిగారు. దీంట్లో దిటవు, దిటవు అంటే ధైర్యం, పఠిమ అంటే నేర్పు, గణం అంటే గుంపు, వీచి, వీచి అల. కాబట్టి ఆ ర ఆ యా ఈ ల ఈ వా రైట్ ఆన్సర్. పొడుపు విడుపు పాఠంలోని పాత్రలు వెంకి, సీతి, సూరి. సరైన నానార్థాలు గల పదాన్ని గుర్తించండి. వర్షం, వాన, సంవత్సరం. రైట్ ఆన్సర్. విధం పదానికి పదం ఏమిటి? వితం. కొండవలే పెద్ద పెద్ద భవనములు కలది అనే వ్యుత్పత్తినిచ్చేటటువంటి పదము ఏమిటి? నగరం. క్రియ సహిత మధ్యమ పురుష బహువచన కావ్యము. మీరు మంచి మార్గంలో నడుస్తున్నారు. రైట్ ఆన్సర్. ఎన్ని కళ్ళు ఉన్నా 2 కళ్ళతో చూస్తుంది. ఈ పొడుపుకు విడుపు ఏమిటి? మయూరం అంటే నెమలి. రాము నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని అన్నం తిని బడికి వెళ్ళాడు. ఈ వాక్యంలో అసమాపక క్రియలు క్వార్థాలు. ఇది రైట్ ఆన్సర్. ధృతం మీది హల్లుతో కూడుకొనుటను ఇలా అంటారు, సంశ్లేష అని అంటారు. ఆలవ్యాలు అంటే దౌడు భాగం నుంచి పుట్టేవి. కింది పద్యపాదాలను సరైనటువంటి క్రమంలో అమర్చండి అని అన్నారు. ఇక్కడ ఎంత ఎలుగుకొన్ననేమి సత్పురుషుల నోటనెట్లు చెడ్డమాట వెడలు రాహువదన గహ్వరమును నొన్నయ జంద్రు కరములమృత రసమే కురియుగాదే. అంటే సెకండ్ది రైట్ ఆన్సర్ అవుతుంది. రుణార్ణము పదంలోని సంధి ఏమిటి? వృద్ధి సంధి. కింది వాటిలో చతుర్థి తత్పురుష సమాస పదాలు ఏమిటి? భిక్షాపాత్ర, పడక కుర్చీ, వేట కుక్కలు. ఇది చతుర్థి తత్పురుష సమాస పదాలు. రాహు కోరవలే భయం గొలిపింది. ఈ వాక్యం ఆధారంగా జతపరచండి. రాహువు కోర, రాహువు కోర అంటే ఉపమేయం. వలే అంటే ఉపమావాచకం. భయం గొలిపింది, భయం గొలిపింది అంటే సమాన ధర్మం. ఇక్కడ బాణం ఉపమేయం అవుతుంది. అంటే రెండోది రైట్ ఆన్సర్. కొనకొని వీడు నీకును శకుంతలంకు బ్రియ నందనుండు సే
పద్యపాదానికి సరైనటువంటి గురువులు, లఘువుల యొక్క క్రమము రాయమన్నారు. దీనికి ఆన్సర్ మొదటిది. వాక్యాలను ఉదాహరణలతో జతపరచండి. ఆహా! ఎంత బాగుందో! ఆశ్చర్యార్థకం. మీరు ఉత్తీర్ణులవుగాక. ఆశీర్వార్థకం. మీరు పుస్తకాలు తీసుకోవచ్చు. అనుమతి అర్థకం. అల్లరి చేయవద్దు. నిషేధార్థకం. కాబట్టి ఇక్కడ ఆన్సర్ 3 అవుతుంది. కింది వాటిలో సరైనవి ఏమిటి అని అడిగారు. సరైనవి ఏమిటి అంటే, పెదవులు కొంచెం దగ్గరగా ఉన్నప్పుడు పుట్టే అచ్చులు అర్ధ వివృతాలు. పెదవులు అర్ధ వివృత స్థితి కంటే మరింత దగ్గరకు ఉన్నప్పుడు అచ్చులు వివృత అచ్చులు. ఈ 2 స్టేట్మెంట్స్ రైట్ ఆన్సర్స్. ఒక్క లేఖనం చేయించేటప్పుడు దృష్టిలో ఉంచుకోవలసినటువంటివి ఏమిటి అని అడిగారు. దీనికి రైట్ ఆన్సర్ ఏమిటంటే, మొదట విద్యార్థులకు బాగా తెలిసిన పదాలనే చెప్పాలి. అదేవిధంగా ఉక్తలేఖన పదాలను 3 పర్యాయాలు చెప్పాలి. వ్యాకరణ బోధనలో ప్రదర్శనం సోపానంలో అంశ సేకరణ అనే ఉపస్వాపానంలో బోధనాంశాన్ని బోధించుటకు అనుకూలమైన ఉదాహరణలను విద్యార్థుల నుంచి సంగ్రహించాలి. ఇది రైట్ ఆన్సర్. వార్షిక ప్రణాళిక రచనలో తీసుకోవలసిన జాగ్రత్తలకు సంబంధించి సత్యాలు ఏమిటి అని అడిగారు. సత్యాలు ఇక్కడ ఇచ్చినటువంటి 3 కూడా సత్యాలే. విద్యార్థులకు కష్టంగా అనిపించే పాఠ్యాంశాలకు ఎక్కువ సమయం కేటాయించాలి. పాఠశాల సెలవు దినాలతో పాటు తాను పెట్టే సెలవులను పరిగణలోకి తీసుకోవాలి. సంవత్సరాంతకానికి విద్యార్థులు సాధించాల్సిన సామర్థ్యాలకు అనుగుణంగా ఉండాలి. 3 కూడా రైట్ ఆన్సర్సే. వ్యాసరచనకు ఉండవలసిన లక్షణాలు తెలిపి విద్యార్థుల వ్యాసరచనలో ఆ లక్షణాలు ఉన్నాయో లేదో పరీక్షించుటకు ఉపయోగపడేది ఏమిటి అంటే స్వాదన సూచికలు. ద్విపార్శ్వ ఉపకరణాలకు సంబంధించి సత్యాలు ఏమిటి అని అడిగారు. అందులో ఇవి పొడవు, వెడల్పు మాత్రమే కలిగి ఉంటాయి. అదేవిధంగా రేఖాచిత్రాలు, కథా చిత్రాలు, ద్విపార్శ్వ ఉపకరణాలు ఇవి రైట్ ఆన్సర్స్ అవుతాయి. తెలుగు అక్కడితో పూర్తయింది. ఇప్పుడు ఇంగ్లీష్ లాంగ్వేజ్ 2. ఈ హ్యాడ్ ఏ రెప్యుటేషన్ ఫర్ బీయింగ్ ఏ టైర్లెస్, కేర్ఫుల్ అండ్ కరెక్ట్ వర్కర్. చూస్ ద స్ట్రాంగ్ సినానిమ్ దట్ బెస్ట్ రీప్లేసెస్ ద అండర్లైన్డ్ ప్రేజ్ అని అడిగారు. దీని ఆన్సరు థర్డ్. ఒక్కసారి అవన్నీ కూడా చూడండి. I will celebrate the success of my country and my people without arrogance or pride. Choose the antonym of the underlined part proudly. దాని యొక్క రైట్ ఆన్సర్. చూస్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ phrases a common item's meaning disappear completely without a trace. దీని యొక్క ఆన్సర్ vanished into thin air. It was an amazing dash to see. ఈ డాష్లో చూస్ ద కరెక్ట్ ఆప్షన్ టు ఫిట్ ద బ్లాంక్ అని అడిగారు. సైట్ కరెక్ట్ ఆన్సర్. వెన్ ఐ ఆమ్ డ్రైవింగ్ ఐ ఆల్వేస్ వేర్ డాష్ ఇఫ్ ఇట్స్ వెరీ బ్రైట్ అండ్ సన్నీ. చూస్ ద కరెక్ట్ కాంపౌండ్ వర్డ్ దట్ ఫిట్స్ ఇన్ ద బ్లాంక్ అని అడిగారు. సన్ గ్లాసెస్. She has a heart of stone. Choose the correct figure of speech used in the above sentence. ఇందులో ఫస్ట్ది రైట్ ఆన్సర్. వాట్ డస్ ద సైన్ డాష్ స్టాండ్ ఫర్? ఎలిప్సిస్ రైట్ ఆన్సర్.
Choose the correct order of the given words as they appear in the dictionary. ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చారు. వాటిని కరెక్ట్ ఆర్డర్‌లో పెట్టమన్నారు. ఇందులో కన్ఫర్మ్, కన్ఫర్మ్, కన్ఫ్రాంట్, కన్‌ఫ్యూజ్ ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. డీసీబీఏ. ద కరెక్ట్ ఆర్డర్ ఇన్ ఏ ఫార్మాట్ లెటర్ ఈజ్ ఇందులో డేట్, అడ్రస్, సాలిటేషన్, బాడీ, సబ్స్క్రిప్షన్, సిగ్నేచర్ ఇది కరెక్ట్ ఆన్సర్. పిక్ ద కరెక్ట్ సింపుల్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఇన్ స్పిట్ ఆఫ్ ఫేసింగ్ మెనీ సెట్ బ్యాక్స్ హీ డిడెంట్ లూజ్ హోప్ ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చూస్ ద సెంటెన్స్ విత్ కరెక్ట్ యూసేజ్ ఆఫ్ వెర్బ్ ఫార్మ్స్. డిడ్ యూ హ్యావ్ ఎ గుడ్ టైమ్ ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సెకండ్ వన్. ఐడెంటిఫై ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఫర్ ద అండర్లైన్డ్ వర్డ్. హీ స్టడీడ్ సైకాలజీ ద హోల్ ఇయర్. దీంట్లో హోల్ అనేది యాడ్జెక్టివ్. కంప్లీట్ ద సెంటెన్స్ విత్ కరెక్ట్ యూసేజ్ ఆఫ్ ఆర్టికల్స్ ఆర్ నో ఆర్టికల్. ఇఫ్ డాష్ వింటర్ కమ్స్ క్యాన్ డాష్ స్ప్రింగ్ బి ఫేర్ బిహైండ్. నో ఆర్టికల్, నో ఆర్టికల్. Choose the option with the correct preposition. I usually sit dash a window in class so I can look out if I get bored. ఇందులో బై అని డాష్లో వస్తుంది. కంప్లీట్ ద సెంటెన్స్ బై చూసింగ్ ద కరెక్ట్ ప్యాసివ్ వర్బ్. వన్ డే డాష్ ఎవ్రీవేర్ ఇంగ్లీష్ విల్ బి స్పోకెన్. సీత అండ్ గీత said we are going to buy a house. Choose the indirect speech for the sentence above. Sita and Geta said that they were going to buy a house. Choose the correct modal verb to express offer. Shall. Identify the correct spelling of the word. First the correct answer. One of the following is the term for a person who is extremely important or large in size. The answer colossus. Identify the sentence type that ends with a period and states information or facts. Declarative sentence. Choose the grammatically correct sentence. He goes for a walk every day. Pick out the adjective clause in the given sentence. The dog that bites does not bark. That bites. Read the following passage. ఈ ప్యాసేజ్ని ఒకసారి మీరు చదవండి. చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ ఫర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే రాయాలి. వాట్ డెవలప్స్ ఇంటిమసీ విత్ ద వరల్డ్ అకార్డింగ్ టు టాగోర్. దీని యొక్క రైట్ ఆన్సర్ ఎడ్యుకేషన్ ఇన్ నేచురల్ సరౌండింగ్స్. రీడ్ ద ఫాలోయింగ్ స్టాంజా. ఇక్కడ ఉన్నటువంటి స్టాంజాని ఒక్కసారి చదవండి. ఇచ్చినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ రాయాలి. నౌ ఆన్సర్ ద క్వశ్చన్. హౌ ఈస్ ద చామ్లియన్ డిస్క్రైబ్డ్. దీని యొక్క ఆన్సర్ ఏంటంటే లిజార్డ్ షార్ట్ ఆఫ్ థింగ్. ఇంగ్లీష్ మెథడాలజీ. Choose the book that can provide samples of Old English. First the right answer. Which of the following is a friction, consonant or fricative? దీంట్లో రైట్ ఆన్సర్ వచ్చి ఫోర్త్ వన్. Which of the following is a limitation to the teaching method? Total physical response. దీని యొక్క రైట్ ఆన్సర్ మోస్ట్ ఆఫ్ ద మదర్ టంగ్ లెర్నింగ్ ఈజ్ డూప్లికేటెడ్. చూస్ ద టైప్ ఆఫ్ గ్రామర్ విచ్ బిలీవ్స్ ఇన్ ఎస్టాబ్లిషింగ్ ఏ సెట్ ఆఫ్ రూల్స్ దట్ నీడ్ టు బి adhered strictly to. Answer perspective grammar. Which of the following is a structural word? Answer was.
SAT స్టాండ్స్ ఫర్ స్కాలస్టిక్ అచీవ్మెంట్ టెస్ట్. ఇక్కడితో ఇంగ్లీషు పూర్తయింది. మ్యాథమెటిక్స్ కంటెంట్. ఒకడు తన గృహ ప్రవేశానికి 300 మందిని పిలువగా అందులో 30 మంది రాలేదు. మిగిలిన అందరూ మధ్యాహ్న భోజనం చేశారు. భోజనం ఖర్చు ఒక్కొక్కరికి 270 రూపాయలు కాగా అతని వద్ద 40,000 రూపాయలు రొక్కం ఉన్నచో అతను పొదుపు ఖాతా నుండి ఎంత తేవలసి ఉంది రూపాయల్లో చెప్పండి అని అన్నారు. దీనికి రైట్ ఆన్సరు 32,900 రూపాయలు. 53,127 యొక్క అంకమూలము 45,639 యొక్క అంకమూలము సమానమైనచో 53,127 ప్లస్ 45,639 యొక్క అంకమూలం ఎంత అని అడిగారు. దానికి రైట్ ఆన్సర్ 9. ఎన్ని 10,000 100 మిలియన్లకు సమానం? 10,000. సెకండ్ రైట్ ఆన్సర్. ఒక 4 అంకెల పరిపూర్ణ వర్గంలో మొదటి 2 అంకెల సంఖ్య మరియు చివరి 2 అంకెల సంఖ్యను వేరువేరుగా తీసుకుంటే అవి కూడా పరిపూర్ణ వర్గాలు అవుతాయి. అయినా ఆ సంఖ్య ఎంత? 1681. సంఖ్యారేఖపై 5/8 అనే భిన్నం క్రింది ఏ జత భిన్నాల మధ్య ఉన్నట్లు గుర్తించవచ్చు? 8/16 అండ్ 21/32. రైట్ ఆన్సర్. ఒక బాలుడు ఒక పుస్తకంలో ఒక రోజున 2/5 భాగము, రెండవ రోజున 1/7 భాగం చదివాడు. అయితే ఆ పుస్తకాన్ని పూర్తి చేయడానికి చదవవలసినటువంటి భాగము ఎంత? 16/35. ఒక తరగతిలో 25 మంది పిల్లలలో 15 మంది బాలికలు అయినా ఆ తరగతిలో బాలుర శాతం ఎంత? 40%. ఒక స్కూటర్ను 60,000 రూపాయలకు కొన్నారు. సంవత్సరమునకు తరుగుదల రేటు 15% ఉంటే ఒక సంవత్సరం తర్వాత దాని విలువ ఎంత? 51,000. 10 మంది మనుష్యులు ఒక పనిని 15 రోజుల్లో పూర్తి చేయగలరు. కానీ 4 ఆ పనిని ప్రారంభంలోనే వదిలి వెళ్ళినా మిగిలిన వారు ఎన్ని రోజుల్లో ఆ పనిని పూర్తి చేయుదురు? 25 రోజులు. ఒక బుట్టలో ఉన్న యాపిల్, నారింజ మరియు మామిడి పండ్ల నిష్పత్తి 5:3:2 అయినా ఆ బుట్టలో యాపిల్ పండ్ల శాతము ఎంత? 50%. ఒక వ్యక్తి ఒకరోజు నిద్రలో గడుపు కాలమునకు సంబంధించిన సెక్టర్ కోణం పై చిత్రంలో 120 డిగ్రీలు అయితే ఆ వ్యక్తి నిద్రలో గడుపు కాలం గంటల్లో చెప్పండి. 8 గంటలు. ఒక వ్యక్తి ఒక వారంలో సగటున 7 గంటల 45 నిమిషాలు నిద్రిస్తాడు మరియు 6 రోజుల పాటు నిద్రించే సగటు సమయం 7 గంటల 30 నిమిషాలు. అయితే మిగిలిన రోజున నిద్రించిన సమయము గంటలు నిమిషాలలో ఎంత? 9 గంటల 15 నిమిషాలు. ఒక బండిని నడిపే వ్యక్తి సమవేగంతో ప్రయాణం చేస్తూ 5 నిమిషాలలో 1 కిలోమీటర్లో 2/3 వంతు దూరం ప్రయాణించగలుగుతున్నాడు. అతడు T నిమిషాలలో D కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే అతడు ప్రయాణించిన దూరాన్ని తెలియజేయు సమీకరణం 15D = 2T. n = -2 వద్ద -n³ + 5n² + 5n-2 విలువ 8⁻m అని రాయగలిగితే m విలువ ఎంత? 4/3. ఈ లెక్కని మీరు ఒకసారి గమనించండి.
దీని యొక్క ఆన్సర్ 3. 2x³ ప్లస్ x² మైనస్ 2x మైనస్ 1ను x ప్లస్ 1 చే భాగించగా వచ్చేటటువంటి శేషం 0. ఒక పాఠశాలలో 100 మీటర్ల పరుగు పందెం జరుగుతుంది. ఆ పరుగు పందెంలో ఏబిసిడి పాల్గొన్నారు. డి చివరి గీతకు 7 మీటర్ల దూరంలో ఉంది. బిడి కంటే 5 మీటర్ల వెనుక ఉన్నాడు. సిడికు 10 మీటర్ల వెనుక ఉంది మరియు ఏ బి కంటే 9 మీటర్ల వెనుక ఉన్నాడు. ఏ చివరి గీతను చేరడానికి ఇంకా ఎంత దూరం పరిగెత్తాలి? మీటర్లలో చెప్పండి. 21 మీటర్లు. 5 మీటర్ల పొడవు మరియు 4 మీటర్ల వెడల్పు ఉన్న భూమిలో 1 మీటర్ భుజము గల 5 చదరపు ఫ్లవర్ బెడ్లు పూల తోటలు త్రవబడ్డాయి. మిగిలిన భూమి యొక్క వైశాల్యం ఎంత? చదరపు మీటర్లలో 15 చదరపు మీటర్లు. ఒక వైరును 10 సెంటీమీటర్లు భుజముగా గల చతురస్రాకారముగా వంచినారు. అదే వైరును 12 సెంటీమీటర్లు పొడవుగా గల దీర్ఘ చతురస్రాకారంగా వంచినప్పుడు దాని వెడల్పు ఎంత? సెంటీమీటర్లలో 8 సెంటీమీటర్లు. రైట్ ఆన్సర్. ఒక స్తూపం ఎత్తు 14 సెంటీమీటర్లు మరియు దాని వక్రతల వైశాల్యము 264 చదరపు సెంటీమీటర్లు అయినా దాని ఘన పరిమాణము ఘనపు సెంటీమీటర్లలో చెప్పండి. 396 ఘనపు సెంటీమీటర్లు. ఏ 3 బిందువులు ఒకే సరళ రేఖలో లేకుండా ఉండునట్లు ఉన్న ఒక తలంలోని 6 బిందువుల ద్వారా గీయగల గరిష్ట రేఖాఖండముల సంఖ్య ఎంత? 15. ఈ క్రింది వానిలో అసత్య ప్రవచనములు ఏమిటి? మీరు చక్కగా ఈ క్వశ్చన్ అయితే ఒకసారి చదవండి. దీని యొక్క ఆన్సరు ఏ డి అవుతాయి. ఈ క్వశ్చన్ని ఒకసారి చూడండి. ఏబి రేఖాఖండం, బీసీ రేఖాఖండం మరియు సిఏలు త్రిభుజం యొక్క భుజములు అయినచో దీని ఆన్సర్ 4 అవుతుంది. ఒకసారి ఆ క్వశ్చన్ని మీరు క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయండి. ఒక రాంబస్ యొక్క కర్ణముల కొలతలు 24 యూనిట్లు మరియు 10 యూనిట్లు అయిన దాని భుజము కొలత యూనిట్లలో చెప్పండి. 13 యూనిట్స్. మ్యాథమెటిక్స్ మెథడాలజీ మనం ఇప్పుడు చూస్తాము. గణిత బోధన యొక్క సాధారణమైనటువంటి లక్ష్యము కానిది ఏమిటి అని అడిగారు. పిల్లలు అర్థవంతమైనటువంటి సమస్యలు రూపొందిస్తారు మరియు సాధిస్తారు. ఇది రైట్ ఆన్సర్. వినియోగ లక్ష్యములకు సంబంధించిన స్పష్టీకరణలు ఏమిటి అని అడిగారు. దీని యొక్క ఆన్సర్ ఏసిడి అవుతాయి. సామాన్యీకరణం చేయుట, దోషాలను గుర్తించుట, సంబంధములను స్థాపించుట. విద్యార్థి క్రియాత్మక భాగస్వామిగా ఉండే గణిత బోధన పద్ధతుల జంట ఏమిటి అని అడిగారు. అన్వేషణ, ఆగమన. కేంద్ర ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలల కొరకు నల్లబల్ల పథకం ప్రారంభించినటువంటి సంవత్సరం ఏమిటి? 1987. మోరిసన్ నమూనా పాఠ్య పథకంలోని సోపానాలను వరుస క్రమంలో అమర్చండి అని అన్నారు. దీంట్లో మీరు ఒక్కసారి క్వశ్చన్ అంతటిని చక్కగా చూడండి. దీని యొక్క ఆన్సర్ 4 డిఏబిసిఈ. ఒకసారి మీరు చూడండి. వ్యాసరూప ప్రశ్నలు తయారు చేయనప్పుడు ఉపయోగించకూడనటువంటి పదము ఏమిటి? చర్చించుము. పరిసరాల విజ్ఞానం ఈవీఎస్ కంటెంట్ ఇప్పుడు మనం చూడబోతున్నాం. క్రింది వానిలో ఖనిజ ఆమ్లము సల్ఫ్యూరిక్ ఆమ్లం ఒక గోళాకార దర్పణం యొక్క
వక్రతా వ్యాసార్థం 30 సెంటీమీటర్లు. ఆ దర్పణం యొక్క నాభ్యాంతరము 15 సెంటీమీటర్లు. నీరు 100 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద మరుగుతుంది. కెల్విన్ స్కేలులో నీటి బాష్పీభవన స్థానం ఎంత? 373 కెల్విన్. మెరుపులు సంభవించినప్పుడు మేఘపు దిగువ అంచు మరియు భూమి ఉపరితలం వద్ద పోగయ్యే విద్యుత్ ఆవేశాల స్వభావాలు వరుసగా రుణ, ధన. వాతావరణ మార్పును గురించిన సరైనటువంటి వాక్యాలు ఏమిటి అని అడిగారు. దీని యొక్క ఆన్సర్ ఏ, బి అండ్ డి. ఒకసారి క్వశ్చన్ అంతటిని మీరు చూడండి, చూసి ఒకసారి అవగాహన చేసుకోండి. కింది ప్రవచనాలను చదివి సరైనటువంటి ఐచ్ఛికమును ఎంచుకోండి. దీని యొక్క ఆన్సర్ బి అండ్ ఏ. ఈ రెండు కూడా సరైనటువంటి ఆన్సర్లే. కేంద్రకంలో ప్రోటీన్ల తయారీకి కావాల్సిన సమాచార వనరు డిఎన్ఏ. సమాచార వనరు మార్చితే విభిన్నమైన శరీరాకృతుల నిర్మాణం జరుగుతుంది. ఈ రెండు కూడా కరెక్టే. కింది వాక్యాలను చదవండి, సరైనటువంటి సమాధానాలను గుర్తించండి. కాండం బలంగా మారితే అది మ్రాన్ అవుతుంది. బలమైన మ్రాను యాంత్రిక బలాన్ని మాత్రమే ఇస్తుంది. ఇందులో ఏ అనేది కరెక్టు, బి అనేది రాంగు. కాబట్టి దీని ఆన్సర్ 2. విభాజ్య కణాల లక్షణం కానిది పెద్ద రిక్తికలు కలిగి ఉండడం. ఒక రైతు చుట్టూ తిరిగే నాజిల్ కలిగిన లంబంగా ఉండే పైపులను ప్రధాన పైపు కలిపి పంటకు నిర్ణీత వ్యవధుల్లో నీటిని అందించే విధంగా ఉపయోగిస్తున్నాడు. ఇలాంటి పద్ధతిని సాధారణంగా ఉపయోగించే పంట మరియు పద్ధతి పేరు అడిగారు. కాఫీ పంట తుంపర పద్ధతి. కింది వాక్యాలలో టీకాలకు సంబంధించి సరైన వాక్యం ఏమిటి అని అడిగారు. ఇవి శరీరంలో రోగ నిరోధకతను పెంచడానికి అవసరమైన చనిపోయిన లేదా బలహీనపరచబడిన సూక్ష్మజీవులను కలిగి ఉంటాయి అనేది రైట్ ఆన్సర్. కింది ప్రక్రియలలో నేల నుండి నీరు మొక్కల్లోని ఆకుల్లోకి చేరడానికి ఏంటి సహాయపడుతుంది అని అడిగారు. దీంట్లో ద్రవాభిసరణ మరియు బాష్పోత్సేకము, ఈ రెండు కూడా కరెక్ట్ ఆన్సర్స్. యుఎన్ఓ 2005-15 ఈ దశాబ్దంగా నిర్దేశించింది జీవనం కొరకు నీరు. భారతదేశము ఈ ఉత్తర అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది. దీంట్లో రైట్ ఆన్సర్ 1. జాగ్రత్తగా ఒకసారి పరిశీలన చేయండి. జిపిఎస్ను విస్తరించండి. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. పేటెంట్ అనేది ఒక డాష్, ఏదైనా ఒక నూతన ఆలోచన లేదా ఆవిష్కరణపై ప్రత్యేక హక్కు. టాటా ఇనుము ఉక్కు కర్మాగారం ఈ 2 నదులు సంగమ ప్రాంతంలో కలదు. సువర్ణరేఖ, కార్కే. రెండు లేక ఎక్కువ రాష్ట్రాలకు ఒక వ్యక్తిని గవర్నర్గా ఈ ఆర్టికల్ ప్రకారం నియమించవచ్చు. ఆర్టికల్ 158(3)A. ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి ఉదాహరణ స్విట్జర్లాండ్. కింది సంఘటనలను అవి జరిగిన సంవత్సరాల ఆధారంగా సరైనటువంటి కాలక్రమ వరుసను గుర్తించండి అన్నారు. బెంగాల్ విభజన, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా. ఇది రైట్ ఆన్సర్స్. సరికాని జతను గుర్తించండి అని అన్నారు. మిగిలిన 3 రైటే.
1931, 32 కోళ్ళ తిరుగుబాటు అనేది ఇక్కడ రాంగ్ కాబట్టి అదే మనకి ఇక్కడ రైట్ ఆన్సర్. 1990 సంవత్సరంలో భారత ప్రభుత్వం ఈ అవార్డును డాక్టర్ నెల్సన్ మండేలాకు బహుకరించింది, భారతరత్న. 1948 సంవత్సరంలో శ్రీలంకలో ఏర్పాటైన స్వతంత్ర ప్రభుత్వం ఈ మతాన్ని రక్షించి ప్రోత్సహించాలని భావించింది, బౌద్ధ మతం. గౌతమ బుద్ధుడు నిర్వాణం చెందిన కుశినగరం ఈ రాష్ట్రము లేదా దేశంలో కలదు, ఉత్తరప్రదేశ్. బహుళ సమాచార మాధ్యమాల పరంగా భిన్నమైన దాన్ని గుర్తించండి. టెలివిజన్. ఈవిఎస్ మెథడాలజీ. సో ఆల్డర్ ప్రకారం విజ్ఞాన శాస్త్ర లక్షణం కానిది శాస్త్రజ్ఞానం అంతిమ సత్యం కలిగి ఉంటుంది. ఇది రైట్ ఆన్సర్. జ్ఞానం విద్యా లక్ష్యానికి సంబంధించి సరైన సమాధానం గుర్తించండి. ఈ క్వశ్చన్ మీరు జాగ్రత్తగా గమనించండి, ఒకసారి చూడండి. చూసిన తర్వాత దీని యొక్క రైట్ ఆన్సర్ 1 ఏ నాట్ కరెక్ట్, బీసీ కరెక్ట్. బోధనా సామాగ్రికి సంబంధించి క్రింది వాణిలో సరైనటువంటి వాక్యాన్ని గుర్తించండి. ఇంటర్నెట్లో వెబ్ పేజీ ఖచ్చితంగా ఎక్కడుందో URL సూచిస్తుంది. ప్రకల్పన పద్ధతి వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి? ఇవన్నీ కూడా దీర్ఘకాలిక స్మృతికి దారితీస్తుంది, శ్రమ గౌరవాన్ని పెంచుతుంది, ప్రజాస్వామ్య జీవితానికి అవసరమైన శిక్షణ ఇస్తుంది, నిజ జీవితానికి సంబంధించిన సత్యాలను కూడా తెలుసుకోవచ్చు. DABC.